నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. తెలంగాణ ఆధ్యాత్మిక ప్రతిష్టకు ప్రతీక, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలయం. అలాంటి యాదగిరిగుట్ట ఆలయం పాలక మండలి ఏర్పాటు ఇప్పుడు రాజకీయ వేడిని రగిలిస్తోంది. ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో పెద్ద చిచ్చు రేపిందట. భక్తుల ఆశీస్సులతో అభివృద్ధి చెందుతున్న ఈ పుణ్యక్షేత్రం చుట్టూ ఇప్పుడు రాజకీయ రచ్చరేగుతోందని సమాచారం. దీనిపై నల్లగొండ జిల్లా అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. ఆ అసంతృప్తిని అస్త్రంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందట. కానీ ఇంతకీ కాంగ్రెస్ నేతల్లో ఇంత కాకరేగడానికి గల కారణం ఏంటి? యాదగిరిగుట్ట పాలక మండలి కోట ఏది నల్గొండ జిల్లా వాటా? భగ్గుమంటోన్న లోకల్ లీడర్స్. బీఆర్ఎస్ కు అస్త్రాన్ని అందించిన కాంగ్రెస్. గుట్ట చుట్టూ రాజకీయం. యాదగిరిగుట్టపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో పునర్నిర్మించింది. పూర్తిగా కృష్ణశిలలతో, అద్భుతమైన శిల్పకళతో ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. దీంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ప్రపంచ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతోంది. అద్భుతంగా అభివృద్ధి చెందిన యాదగిరిగుట్ట ఆలయానికి 16 ఏళ్ల తరువాత రేవంత్ సర్కార్ పాలక మండలిని ఏర్పాటు చేసింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె సత్యనారాయణ రెడ్డిని నియమించారు. సభ్యులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, సినీ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, తూళ్ల విజయేందర్ గౌడ్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంఠమనేని, ఎం రాఘవేందర్రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్తో పాటు అనువంశిక ధర్మకర్తను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. వీరు కాకుండా ఎక్స్ అఫిషియో మెంబర్స్ గా మరో 6గురిని నియమించారు. యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు ఇప్పుడు రాజకీయంగా అలజడి రేపుతోందట. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి భగ్గుమంటోందని చెప్తున్నారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ట్రస్ట్ బోర్డులో తమ అనుచరులకు చోటు దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే విప్ బీర్ల ఐలయ్యను సభ్యుడిగా నియమించకపోవడంపై ఆయన అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారని సమాచారం. ఎమ్మెల్యేలు కుంభం అనిల్ రెడ్డి, మందుల సామేల్ కూడా తమ అనుచరులకు ట్రస్ట్ బోర్డులో పదవులిప్పించడం కోసం ప్రయత్నాలు చేశారు. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన అనుచరులకు పదవులు కట్టబెట్టాలని భావించారట. వీళ్లతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అనుచరులు కూడా పాలక మండలిలో పదవులను ఆశించారని చెప్తున్నారు. అయితే వీళ్ల అంచనాలు తల్లకిందులు కావడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లా నుండి ఒక్క ప్రజాప్రతినిధికి కూడా ఆలయ ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పించకపోవడంపై నేతలు మండిపడుతున్నారని చెప్తున్నారు. తమ జిల్లాలోనే ఉన్న ఆలయంలో సేవ చేసుకునే భాగ్యం, భక్తులకు సిఫార్సు లేఖలిచ్చుకునే అదృష్టం తమకు కల్పించకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇక పాలక మండలిని నియమించడానికి 2 రోజుల ముందు నల్లగొండలో భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సమయంలోనూ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట మాత్రంగా కూడా పాలక మండలి సభ్యుల నియామకం గురించి చెప్పలేదని, ఇది వాళ్లల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పించిందంటున్నారు. జిల్లాలో ఇంతటి ప్రముఖ దేవస్థానం ఉన్నా స్థానిక నాయకత్వానికి తగిన గౌరవం దక్కలేదని అధికార కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారట. బీఆర్ఎస్ తో సంబంధాలున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని చైర్మన్ గా నియమించారని, బీజేపీతో పాటు ఇతర పార్టీలతో అంటగాకుతోన్న కుటుంబాలకు చెందిన వాళ్లను సభ్యులుగా నియమించడమేంటని కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇంత కీలకమైన బోర్డులో జిల్లాకు చెందిన వారికి ప్రాధాన్యత తగ్గించడం, ఇతర ప్రాంతాల వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయట. ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతోన్న నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు పెద్ద చిచ్చు రేపిందంటున్నారు. ఇక యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి ఏర్పాటుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారని చెప్తున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం విషయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలను సంప్రదించి చేస్తే బావుండేదని, సీఎం వ్యవహార శైలి బాగోలేదని ఆయన వ్యాఖ్యానించారట. సమన్వయంతో పాలన చేయకపోతే పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతుందని, ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. తెలంగాణలోనే ప్రముఖ దేవాలయానికి పాలక మండలిని నియమించే సమయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విదేశీ పర్యటనలో ఉన్నారు. అసలు ఆమెను సంప్రదించే పాలక మండలి నిర్ణయం తీసుకున్నారా, లేక ఆమె ప్రమేయం లేకుండానే ఉత్తర్వులిచ్చారా అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోందట. సభ్యుల నియామకంలో ప్రాంతాలు, కులాల వారీగా సమతూకం పాటించడంలో విఫలమయ్యారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విషయంలో సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ అంశాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవడానికి, కాంగ్రెస్ లో భగ్గుమంటున్న అసమ్మతిని అస్త్రంగా మార్చుకోవడానికి గులాబీ పార్టీ ప్రయత్నిస్తోందట. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, ఇప్పుడు స్థానికుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీసిందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. నల్లగొండ జిల్లా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ట్రస్ట్ బోర్డు కూర్పుందని ఆరోపించింది. స్థానికులను విస్మరించి ఆంధ్ర ప్రాంత వ్యాపారవేత్తలకు అవకాశం కల్పించారని, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ల కుటుంబ సభ్యులకు పాలక మండలిలో అవకాశం కల్పించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనంటోంది బీఆర్ఎస్. మొత్తానికి యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి ఏర్పాటుపై సొంత పార్టీ నుండే కాకుండా విపక్షాల నుండి కూడా వస్తున్న విమర్శలకు అధికార కాంగ్రెస్ ఎలా సమాధానం చెప్తుందో చూడాలి. ఎన్నికలకు ముందు ఒకరికొకరు బోనస్, అదే నేతలు ఇప్పుడు ఒకరికొకరు మైనస్గా మారారా? అధికారం రాకముందు కూటమి కోటలో మిత్ర సైన్యంగా మెలిగారు, ఇప్పుడు శత్రువులుగా మారి కత్తులు దూసుకుంటున్నారా? అప్పుడేమో సీటు త్యాగం చేశామని ఇప్పుడేమో ఆగమవుతున్నారా? ఇప్పుడు ఆ ఉమ్మడి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జీలుగా సమరం సాగుతోందట. బలపడాలని ఒకరు, బలపడకుండా చూడాలని మరొకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారని టాక్. ఇంతకీ ఏవా రెండు నియోజకవర్గాలు, ఎవరా నేతలు? ఆంధ్రప్రదేశ్లో సంచలన విజయంతో అధికార పీఠాన్ని అధిరోహించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయట. పై స్థాయిలో అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమన్వయంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నప్పటికీ నియోజకవర్గాల స్థాయిలో మాత్రం జనసేన, టీడీపీ లీడర్ల మధ్య సఖ్యత లోపించిందనే సంకేతాలు కనిపిస్తున్నాయని సమాచారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు కూటమిలో అంతర్గత విభేదాలను, ఆధిపత్య పోరును బహిర్గతం చేస్తున్నాయంటున్నారు. మరి ముఖ్యంగా జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అనుసరిస్తోన్న వైఖరి హాట్ టాపిక్ గా మారిందని టాక్. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవ సభలు 2 పార్టీల మధ్య ఉన్న దూరాన్ని ప్రదర్శించే వేదికలుగా మారాయనే చర్చ జరుగుతోంది. తాడేపల్లిగూడెంలో మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఉమ్మడి శక్తిని చాటేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ఇక్కడి నుంచి ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ సభకు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ మొత్తం ఈ సభకు హాజరైనా ఆ పార్టీ ఇన్ఛార్జ్ రాకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు తనకు ఆహ్వానం అందలేదని టీడీపీ క్యాడర్ కు బాబ్జీ చెప్తుంటే, స్థానిక తహసీల్దార్ ఆయన్ను ఆహ్వానించినట్లు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ కావడంతో తహసీల్దార్ ద్వారా పిలుపు పంపినట్లు జనసేన క్యాడర్ చెప్తోంది. అయితే ఎన్నికల సమయంలో జనసేన కోసం సీటును త్యాగం చేసినా తనకు స్థానికంగా ప్రాధాన్యత దక్కలేదనే ఆవేదనతోనే సభకు బాబ్జీ దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇక తాను స్థానాన్ని త్యాగం చేశాను, బొలిశెట్టిని తానే గెలిపించానని బాబ్జీ చెప్పుకోవడం జనసేనకు మింగుడు పడ్డలేదట. దీంతో కొంతకాలంగా బాబ్జీ, బొలిశెట్టి మధ్య పెరుగుతోన్న దూరం ఇప్పుడు తెగదెంపులు చేసుకునే వరకు వెళ్లిందని చెప్తున్నారు. ఇక సేమ్ ఇలాంటి సీనే పక్కనే ఉన్న ఉంగుటూరు నియోజకవర్గంలోనూ రిపీట్ అయింది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి నడిచేందుకు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఏమాత్రం సుముఖత చూపడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య ఉంగుటూరులో నిర్వహించిన 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అనుచరులుగా చలామణి అయ్యే మండల స్థాయి ముఖ్య నేతలంతా దూరంగా ఉండిపోయారు. క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని 2 పార్టీలకు చెందిన పెద్దలు పదే పదే చెప్తున్నా స్థానిక నేతలు మాత్రం తమ స్వప్రయోజనాలు, పట్టు కోసం పాకులాడుతున్నారనే ఆరోపణలకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీలో కొందరు నేతలకు తగిన ప్రాధాన్యత కల్పించినా క్షేత్రస్థాయిలో 2 పార్టీల నేతల మధ్య సమన్వయ లోపం మాత్రం అలాగే ఉండిపోవడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు.
ఈ వ్యవహారంలో పైకి కనిపిస్తోన్న రాజకీయాలను మించి టీడీపీ జనసేన నేతల మధ్య అంతర్గత గొడవలు చాలానే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో కలిసి పనిచేసి విజయాన్ని సాధించినప్పటికీ అధికారంలోకి వచ్చాక ప్రోటోకాల్ మ్యాటర్ తో పాటు అభివృద్ధి పనుల్లో వాటా దక్కడం లేదని తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. తమకు పట్టున్న నియోజకవర్గాల్లో ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తున్నప్పుడు కేవలం ఫోటోల కోసం సభలకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఏంటనే ధోరణిలో టీడీపీ శ్రేణులు ఉన్నాయని చెప్తున్నారు. అందుకే వాళ్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో ఇరు పార్టీల లీడర్ల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేవడం కలకలం రేపుతోందట. టీడీపీ జనసేనల్లో కలవరం కలిగిస్తోందని టాక్. రెండు పార్టీల పెద్దలు దీనిపై ఫుల్ స్టాప్ పెట్టకపోతే మిగిలిన నియోజకవర్గాలు కూడా ఈ అసంతృప్తి పాకే ప్రమాదం ఉందని కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చీరాలలో మూడు ముక్కలాట మళ్లీ మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యే కొండయ్య, వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్లు పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. పంచాయతీ ఎన్నికలే టార్గెట్గా వాళ్ళు పనిచేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాలలో ముక్కోన పోటీ జరిగింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ త్రిముఖ పోటీకి తెరలేచింది. స్థానిక సమరంలో ఈ ట్రయాంగిల్ పోటీ మరి ఏ పార్టీకి లాభం అవబోతోంది, ఏ పార్టీకి నష్టం చేయబోతోంది? చీరాల రాజకీయాలంటేనే రసవత్తరంగా ఉంటాయి. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏపీ అంతా ఒక ఎత్తు అయితే చీరాలలో మరో ఎత్తు అన్నట్టు హోరాహోరీగా సాగాయి. రాష్ట్రంలో మిగిలిన చోట్ల ముఖాముఖి పోటీలో వైసీపీ మీద టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే చీరాలలో మాత్రం త్రిముఖ పోటీ జరిగింది. ఇక్కడ గేమ్ చేంజర్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ వ్యవహరించారు. అదే టీడీపీకి ప్లస్ అయిందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. త్వరలో జరగబోతున్న పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మూడు పార్టీల నేతలు స్థానిక ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ అనుచరులను గెలిపించుకోవడానికి త్రిముఖ పోటీకి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు వార్ వన్ సైడ్ అయింది. 2 నియోజకవర్గాలు తప్పించి మిగిలిన అన్ని చోట్ల టీడీపీ జెండా ఎగిరింది. అయితే చీరాలలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉత్కంఠభరిత పోరు నడిచింది. చివరకు ఫలితం టీడీపీకి అనుకూలంగా వచ్చినా దాని నేపథ్యం మరో విధంగా ఉంది. బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ మధ్య ముఖాముఖి పోటీ నడిచింది. చీరాలలో జరిగిన ట్రయాంగిల్ ఫైట్ వల్లే ఇక్కడ వైసీపీ ఓడిపోయిందని, లేదంటే ఇక్కడ ఆ పార్టీ విజయం సాధించేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ వైసీపీ విజయావకాశాలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ దెబ్బతీశారని విశ్లేషిస్తున్నారు. ఇక్కడ గెలవడం ముఖ్యం కాదు, ఓడించడమే ప్రధానం అన్నట్టుగా ఆమంచి రాజకీయాలు సాగాయి. నేను ఓడినా పర్వాలేదు, నా శత్రువు కరణం వెంకటేష్ మాత్రం గెలవకూడదు అన్నట్టు చీరాలలో ఆయన రాజకీయం నడిపారట. చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ కు రికార్డ్ స్థాయిలో 41,859 ఓట్లు లభించాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థులు ఎవ్వరికీ ఈ స్థాయిలో ఓట్లు రాలేదు. చీరాలలో ఆమంచి పరిస్థితి అయిపోయిందని భావించిన వాళ్లకి ఈ ఫలితాలు ఆశ్చర్యాన్ని మిగిల్చాయి. ఆ నియోజకవర్గంపై ఆమంచి పట్టుని మరోసారి బహిర్గతం చేసినట్టయింది. అయితే ఆమంచికి వచ్చిన ఓట్లు వైసీపీకి చెందినవని అంచనా వేస్తున్నారు. ఆమంచి గనక పోటీలో లేకుంటే ఇక్కడ ఫలితం వేరే విధంగా ఉండేదని, వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఇక్కడ భారీ విజయం సాధించేవారని, టీడీపీ అభ్యర్థి కొండయ్య పరాజయం పాలయ్యేవారని విశ్లేషిస్తున్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో తిరిగి త్రిముఖ పోటీ తప్పదు అని భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే కొండయ్య, వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మెజారిటీ స్థానాలు గెలుచుకునేందుకు పనిచేస్తున్నారని సమాచారం. గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ఈసారి పోయిన చోటే వెతుక్కోవాలి అన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. దానికోసం చీరాల వైసీపీ శ్రేణులను ఒకే తాటిపై నడిపిస్తూ పార్టీ ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయితే ఈసారి కూడా చీరాలలో తన పట్టు నిరూపించుకోవడానికి ఆమంచి కృష్ణమోహన్ రంగంలోకి దిగారని సమాచారం. తనకెక్కువగా అనుచరులున్న పంచాయతీల్లో కాంగ్రెస్ తరపున అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్. దీనికి తగ్గట్టుగా పలు పంచాయతీల్లో సమావేశాలు నిర్వహించి వాన్పిక్ బాధితులను ఏకం చేస్తున్నారు. వాన్పిక్ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో దానికోసం భూములిచ్చిన రైతులకు తిరిగి భూములు దక్కేలా ఆమంచి ఉద్యమిస్తున్నారట. ఈసారి ఈ కోణంలో నరుకు రావాలని ఆమంచి వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. అయితే ఆమంచి ఎత్తులకు పై ఎత్తులు వేసి వైసీపీ క్యాడర్ చేజారిపోకుండా కరణం వెంకటేష్ చూస్తున్నారట. మొత్తానికి చీరాలలో స్థానిక సంస్థల వేదికగా త్రిముఖ పోటీ తప్పేలా కనిపించట్లేదంటున్నారు. ఈసారి ముక్కోణ పోటీలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ చీరాలలో జోరుగా సాగుతోంది.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారట. అక్కడి కాంగ్రెస్లో ఖాళీ ఏర్పడ్డ వేళ అక్కడి నుంచే ఆయన తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణకి శ్రీకారం చుట్టారా అన్న చర్చ నడుస్తోంది. ఇప్పుడు భవిష్యత్తులో ఆ నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకునే పనిలో ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే అక్కడి పార్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టడమే కాకుండా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి బాధ్యతని తన భుజాలపై వేసుకున్నారని చెబుతున్నారు. ఇందుకీ ఆయన ఫోకస్ చేసిన ఆ నియోజకవర్గం ఏది? మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్ఎస్యుఐ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం టీపీసీసీ చీఫ్ పదవి వరకు కొనసాగింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం రహత్ నగర్ స్వగ్రామమైనప్పటికీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఆయన తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. 1994లో మొదటిసారిగా అప్పటి డిచ్పల్లి అంటే ఇప్పటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన నిజామాబాద్ రూరల్ పైనే దృష్టి సారించి సాగుతున్నారు. మారిన పొలిటికల్ ఈక్వేషన్లకు అనుగుణంగా ఆయన కూడా మారారని చెప్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై మహేష్ కుమార్ గౌడ్ స్పెషల్ ఫోకస్ పెట్టారనే చర్చ జరుగుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి మహేష్ కుమార్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 2018లో పార్టీ టికెట్ దక్కలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ నాశించి మహేష్ గౌడ్ భంగపడ్డారు. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ లో శూన్యత ఏర్పడిందని చెప్తున్నారు. ఈ గ్యాప్ తో అక్కడ పాగా వేసేందుకు మహేష్ కుమార్ గౌడ్ పావుల్ని కదుపుతున్నారట. నిజామాబాద్ అర్బన్ ను తన అడ్డాగా మార్చుకునేందుకు పీసీసీ చీఫ్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టారని సమాచారం. తన వ్యూహంలో భాగంగా ఇప్పటికే తన అనుచరులకు ముఖ్యమైన పదవుల్ని కట్టబెట్టారు. అంతేకాకుండా అర్బన్ కాంగ్రెస్ లో నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా అంతా ఒకే తాటిపైకి వచ్చేలా చేశారు. 2023లో కామారెడ్డి కాంగ్రెస్ టికెట్ నాశించిన సీనియర్ నేత షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ కు పంపించింది కాంగ్రెస్. అక్కడున్న మైనార్టీ ఓటు బ్యాంకు పార్టీకి కలిసి వస్తుందని భావించింది. కామారెడ్డి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో నిజామాబాద్ కు షబ్బీర్ అలీ వలస వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల్లో షబ్బీర్ ఓటమి పాలయ్యారు. కొంతకాలం పాటు ఆయన అర్బన్ లో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కానీ గత కొన్నాళ్లుగా నిజామాబాద్ అర్బన్ కు దూరంగా ఉంటున్న షబ్బీర్ మళ్లీ కామారెడ్డిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారని చెప్తున్నారు. ఇదంతా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోసమే అని చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి పోటీకి మహేష్ గౌడ్ ఆసక్తి చూపిస్తున్నట్టుగా సిగ్నల్స్ ఇవ్వడంతో కామారెడ్డిపై షబ్బీర్ ఫోకస్ చేశారని సమాచారం. వ్యూహంలో భాగంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మహేష్ కుమార్ గౌడ్ తరచూ పర్యటిస్తున్నారని లోకల్ టాక్. అటు పార్టీ కార్యక్రమాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ అర్బన్ కాంగ్రెస్ లో అన్ని తానే వ్యవహరిస్తున్నారట. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడంలో పీసీసీ చీఫ్ చక్రం తిప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎంఐఎంతో కలిసి కార్పొరేషన్ ని చేజిక్కించుకోవడంలో మహేష్ గౌడ్ కీ రోల్ పోషించారు. తన ముఖ్య అనుచరుడి భార్యకు మేయర్ పదవిని కట్టబెట్టారు. సీనియర్ నేతల్ని కాదని మరీ తన అనుచరుడికే పదవి వచ్చేలా చక్రం తిప్పారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ అర్బన్ నుంచే తన రాజకీయ ప్రస్థానం సాగుతుందని ఇలా సంకేతాలు ఇచ్చారట. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్. తను పీసీసీ చీఫ్ పోస్టులో ఉండగానే అర్బన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారట. దీనికోసం అవసరమైతే బీజేపీని కూడా కలుపుకుపోవడానికి సిద్ధమైనట్టు సమాచారం. అందుకోసం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఎమ్మెల్సీగా తాను కూడా పాల్గొంటూ అభివృద్ధి ప్రణాళికలకు తోడ్పాటు అందిస్తున్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ఏ పార్టీ నేతలనైనా కలుపుకుపోతా అని స్వయంగా మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల కౌన్సిల్ సమావేశంలో ప్రకటించడం ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు. ఇప్పటిదాకా ఒక్క ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా గెలవలేదని తనపై ఉన్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు చకచక పావుల్ని గదుపుతున్నారట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరి అర్బన్ నియోజకవర్గంలో ఆయన వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలంటున్నారు విశ్లేషకులు. ఆయన అధికార కూటమి ఎమ్మెల్యే అయితే ఆయన మాటలు చేష్టలు వివాదాస్పదంగా మారుతున్నాయట. విపక్ష వైసీపీతో ఆయనకు ఎలాంటి పంచాయతీ లేకపోయినా కూటమి పార్టీలతోనే కుమ్ములాటలు జరుగుతున్నాయట. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జితో ఆయన డిష్యూమ్ అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఏకంగా రోడ్డెక్కింది ఇప్పుడు. ఇక ఆ బీజేపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ క్యాడర్ కూడా మండిపడుతోందని సమాచారం. ఇలా కాంట్రవర్సీలతో కేక పుట్టిస్తూ నియోజకవర్గంలో కాక పుట్టిస్తున్నారట ఆ ఎమ్మెల్యే. అయితే ఈ వివాదాల్ని డైవర్ట్ చేయడానికి ఆయన ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారా? టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏదా నియోజకవర్గం?
ప్రజల్లోకి మీ ఎమ్మెల్యే అంటూ కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి జనంలోకి వెళ్తున్నారు. ఆదోనిలోని కాలనీల్లో తిరుగుతున్నారు. ఓ ఇంట్లో మేకపాలు పిండుకొని తాగారు. మరో చోట గాడిద పాలు కూడా తాగి అందర్నీ ఆశ్చర్యంలో పడేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పలకరిస్తున్నారు. ఓ చోట దోసలు వేసి ఆ తర్వాత వాటిని వేలం వేశారు. ఆ దోసలని 700 రూపాయలకు దక్కించుకున్నారు. ఆ తర్వాత పూరీలు కూడా వేశారు. ఎమ్మెల్యే చేసిన పూరీలను అనుచరులే 2000 రూపాయలకు కొనుగోలు చేశారు. ఇక రైతన్నలను పలకరించి నాగలి పట్టారు, దుక్కిదున్నారు కూడా. ఇలాంటి కార్యక్రమాలతో ఎమ్మెల్యే పార్థసారథి నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎమ్మెల్యే పార్థసారథిని పలు రకాల సమస్యలు పలకరిస్తున్నాయి. పెన్షన్లు, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం లాంటి పథకాల గురించి ఎమ్మెల్యేను ప్రజలు నిలదీస్తున్నారు. ఇక వంట గ్యాస్ కొరతతో పాటు పలు రకాల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. వార్డుల్లో పర్యటించేటప్పుడు స్థానిక టీడీపీ నేతలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తమ సమస్యల్ని తామే చూసుకుంటామని, మీ అవసరం లేదని ఎమ్మెల్యేను అరుణజ్యోతి నగర్ టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. ఇలా ఒకచోట కాదు, పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ క్యాడర్ అన్నట్టు వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ తరపున పార్థసారథి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ, జనసేన నేతలతో ఆయనకు సత్సంబంధాలు లేవనే చర్చ జరుగుతోంది. ఇక ఎమ్మెల్యే కూడా తగ్గేదే లేదంటూ టీడీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుపై ఘాటు ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే. తాను 60:40 కమిషన్స్ తీసుకోవటం లేదని గతంలో కూడా మీనాక్షి నాయుడుపై పార్థసారథి ఆరోపణలు చేశారు. ఇక ఆదోనిలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు శృతిమించుతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక, డస్ట్ లారీలను ఆపి ఎమ్మెల్యే పార్థసారథితో మాట్లాడుకున్న తర్వాతే వెళ్లాలని డ్రైవర్స్ కి వాళ్లు హుకుం జారీ చేశారనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఆడియో, వీడియో టేప్స్ వైరల్ గా మారాయి. ఆదోనిలో కలకలం రేపాయి కూడా. ఇక ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బీజేపీ నేతల నుంచే వినిపిస్తున్నాయట. స్థానిక బీజేపీ నేతలపై కేసులు నమోదవటం వెనుక ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు 50 లక్షల రూపాయల లంచం ఇవ్వనందుకే తన కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే అడ్డుకున్నారని గతంలో టీడీపీ సీనియర్ నేత ఏకంగా ఫ్లెక్సీలు వేసి మరీ రచ్చ చేశారు. అటు ఎమ్మెల్యే పార్థసారథితో పాటు ఆయన అనుచరులపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టీడీపీ, జనసేనతో పాటు సొంత పార్టీ అయిన బీజేపీ నేతలు కూడా ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. ఆదోనిలో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని సమాచారం. దీంతో ఈ వివాదాలను మరుగున పడేసేందుకు, వాటిని డైవర్ట్ చేసేందుకు ప్రజల్లోకి పార్థసారథి వెళ్లి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని టీడీపీతో పాటు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారట. అయితే ప్రజా సమస్యల్ని తెలుసుకోవడానికే ఎమ్మెల్యే జనంలోకి వెళ్తున్నారని, అది తప్ప అని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.